విశాఖపట్నం ఎండాడ ఏసీటీఎస్ డిగ్రీ కాలేజ్లో శనివారం ఏసీటీఎస్ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో జేసీఐ వైజాగ్ కింగ్స్ మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొని 275 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జేపీఎం చార్టెడ్ ప్రెసిడెంట్ సిఐ వైజాగ్ కింగ్స్ జి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మెగా ప్లేస్మెంట్స్ డ్రైవ్ 2.0 కార్యక్రమానికి వివిధ కంపెనీలు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులు పాల్గొని అందులో సెలెక్ట్ చేసిన వారిని కంపెనీల్లో జాబ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సుమారు ఈ రోజు కార్యక్రమానికి 35 కంపెనీలు పాల్గొన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఎఫ్ఎఫ్లో మెంటర్ రాధాకృష్ణ, జేసీ వైస్ ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు, జేసీఐ వైజాగ్ కింగ్స్ ఏసీటీఎస్ కాలేజీ మరియు మేనేజ్మెంట్ టీం, రోటరీ క్లబ్ విశాఖపట్నం సిటీ ప్రెసిడెంట్ బుద్ధరాజు, రోటరీ క్లబ్ సెక్రటరీ పోర్ట్ సిటీ భార్గవ మహిరిషి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ రోజున డాక్టర్ అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 2 కాలేజీలు నిర్వహించబడుతున్నాయి. ఒకటి ఎయిమ్స్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, 2 యాక్ట్స్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది గత 25 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. మేము ఈ యొక్క ట్రస్ట్, మా అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ ప్రాంతాల్లో ఉన్న, మారుమూల ప్రాంతాల్లో ఉన్న సామాన్య భయానికి చెందిన పిల్లల్ని ఇక్కడికి సేకరించి వారికి మంచి విద్యాబుద్ధులు వచ్చేటట్టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటమే దీని ఉద్దేశం. మిగతా కార్పొరేట్ కాలేజీలాగా వ్యాపారపరమైన అంటే లాభాపేక్ష చేసి మేము ఇది నడవడం లేదండి. ఇక్కడ ఉన్న ట్రస్టీలందరూ కూడా ఆల్ సీనియర్ పీపుల్, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్, తర్వాత రెనౌండ్ డాక్టర్స్, వీళ్ళంతా ఉంటారు దీనిలో. వీళ్ళందరూ కూడా మేము డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన యొక్క విధానం వలన లబ్ధి పొందాం కాబట్టి తిరిగి మళ్ళీ మేము సమాజానికి ఏమన్నా చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ 2 కాలేజీలు నడవడం జరిగింది. ఈరోజు అనగా 16వ తారీఖున యాక్ట్ డిగ్రీ కాలేజీ ఆవరణలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాకి దగ్గర 25-30 కంపెనీస్ వేరే వేరే ఫార్మా నుంచి, ఇండస్ట్రీస్ నుంచి, అలాగే శ్రీ సిటీ నుంచి కూడా ఇక్కడ జాబ్ మేళా వారు ఇండస్ట్రీస్ రావడం జరిగింది. దాదాపుగా 350 మంది పిల్లలు 400 వరకు ఇక్కడ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీరిలో ఉన్న స్కిల్ని బట్టి ఈ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు జేసీఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మన రోటరీ క్లబ్, అలాగే మన డిగ్రీ కాలేజ్, యాక్ట్ డిగ్రీ కాలేజ్ వారి యాజమాన్యం సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రతి పిల్లలకి కూడా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం వాళ్ళకి ఎంతో జాబ్స్ చాలా అవసరం ఉంది. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేయటం, అలాగే మా రోటరీ క్లబ్ ద్వారా కూడా ఈ కార్యక్రమానికి మేము కూడా పార్టిసిపేట్ చేయడం మాకు ఆనందంగా ఉంది. దీనికి శ్రీనివాస్ రెడ్డి గారిని అభినందించాల్సింది కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు జేఎఫ్ఎం శ్రీనివాస్ రెడ్డి అండి, జేసీ వైజాగ్ కింగ్స్ చార్టెడ్ ప్రెసిడెంట్ని. మేము ఎవ్రీ ఇయర్ కూడా ప్లేస్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ ఇయర్ 2.1 అని చెప్పేసి మేము కండక్ట్ చేసాము. 3000+ జాబ్స్ ఆపర్చునిటీ ఉన్నాయండి. 35 కంపెనీలు ప్లస్ వస్తున్నాయి. దగ్గర ప్రతిది కూడా పెద్ద కంపెనీ అండి. డబ్ల్యూఎన్ఎస్ కానివ్వండి, టెక్ మహీంద్రా కానివ్వండి, లేదంటే ఫార్మాసిటికల్స్ కానివ్వండి, డైకన్, బ్లూ స్టార్, ఇలాగా శ్రీ సిటీ నుంచి 6 కంపెనీస్ వస్తున్నాయండి. ఈ మాకు ఈ ప్లేస్మెంట్కి యాక్ట్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు అండ్ శివాజీ గారు, రోటరీ పోర్ట్ సిటీ క్లబ్ వాళ్ళు సహకారాలతో మేము ఇది ఈ ఇయర్ 2.4 రన్నింగ్ చేస్తున్నామండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ యొక్క అవకాశాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. 10th నుంచి బీటెక్ వరకు అన్ని కేటగిరీస్ ఉన్నాయండి. ఇక మనకి లోకల్ కానివ్వండి, శ్రీ సిటీ కానీ, హైదరాబాద్ కానీ అన్ని లొకేషన్లో కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇక్కడ యాక్ట్స్ డిగ్రీ కాలేజీలో యాక్ట్స్ మేనేజ్మెంట్ తరఫున, అలాగే జేసీ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మా రోటరీ క్లబ్ తరఫున ఈరోజు జాబ్ మేళా కండక్ట్ చేస్తారు. నిజంగా జాబ్ అనేది ఎంత టఫ్గా ఉందో అందరికీ తెలుసు. ఇటువంటి టైంలో అందరూ కలిసి చాలా మంచి కంపెనీస్ తీసుకొచ్చారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకుని జాబ్ సంపాదించి ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. అలాగే మాది రోటరీ బ్లడ్ బ్యాంక్ ఉంది.
ఇందాక మేము అప్పీల్ చేయడం జరిగింది. మేము 22 years నుంచి సర్వీస్ చేస్తున్నాం. 24 hours కూడా మా బ్లడ్ బ్యాంక్ ఓపెన్ అయి ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా మన సిటీలో లోయెస్ట్ ప్రాసెసింగ్ ఛార్జెస్. ఎప్పుడు ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తాం. అలాగే ఎవరికి అవకాశం ఉంటే వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ.